రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు ఘన స్వాగతం పలికిన రామగుండం శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్. తెలంగాణ రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కి ఘన స్వాగతం పలికారు రామగుండం నియోజకవర్గం శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్. రామగుండం మున్సిపల్ కార్యాలయం ముందు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ర్యాలీగా బయలుదేరి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పాటలతో నృత్యాలు చేస్తూ జనజాతర మధ్య మంత్రి రాక గోదావరికి సందడిగా మార్చింది. ప్రజల్లో ఉత్సాహం, నాయకుడిపై నమ్మకం కనిపించాయి. తెలంగాణ రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సీనియర్ నాయకులు సింగరేణి ప్రాంత బిడ్డ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తొలిసారి రామగుండంకు విచ్చేసిన సందర్భంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, మక్కన్ సింగ్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కార్యకర్తలతో కలిసి ఘన స్వాగతం పలికారు, శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఎస్ రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మరియు ఐటీ శాఖ మంత్రి దూదిల శ్రీధర్ బాబు ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, వికలాంగుల, వృద్ధుల సంక్షేమ, ట్రాన్స్జెండర్ల సాధికారత శాఖ మంత్రిగా రామగుండం నియోజకవర్గానికి రావడం సంతోషంగా భావిస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో రామగుండ నియోజకవర్గం ప్రత్యేక స్థానం దక్కించుకోవాలని స్థానిక నాయకుల నిబంధన, ప్రజల సహకారం ద్వారా మన ప్రాంత అభివృద్ధి సాధ్యమవుతుందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా మన ప్రాధాన్యతకు నిదర్శనమని పేర్కొన్నారు. మనం జీవిలో ఎక్కుతాం. ప్రతి ఒక్క కార్యకర్త ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వరకు తులాలతో ఘన స్వాగతం పలికే కార్యక్రమాన్ని చేపట్టాల్సిందిగా మీ అందరినీ కోరుతున్నా. ధన్యవాదాలు. వచ్చాను నాయకులకు, కార్యకర్తలకు చాలా సంతోషమైన రోజు ఈ రోజు. మన మధ్యకి గోదావరి కానీ, పొద్దు కానీ కార్మికుడి బిడ్డ, మనందరి ప్రియతమ నాయకులు, గతంలో అనేక విద్యార్థి దశ నుంచి యువత కాంగ్రెస్ మేడోళ్ళ ఆర్ఎస్ శాసనసభ్యుడిగా, రాష్ట్రంలో డిప్యూటీసీగా, డిప్యూటీ చైర్మన్ గా, రాష్ట్ర చైర్మన్ గా, మరికొండ ఎమ్మెల్యేగా, విప్పుగా, ఈ రోజు మంత్రిగా, రాష్ట్ర ముఖ్యమంత్రి గారి రేవంత్ రెడ్డి గారి ఆశీస్సులు, శ్రీధర్ బాబు గారి ఆశీస్సులతో మనందరి, మీ అందరి ప్రేమాభిమానాలతో ఈరోజు ఒక గొప్ప అవకాశాన్ని తీసుకొని మన ఊరికి వచ్చిన మన బిడ్డ, నా సోదరుడు, చిన్ననాటి మిత్రుడు, చాలా అద్భుతంగా ప్రజల సేవల సంకల్పంతో నిరంతరం తాపత్రయపడి మా లక్ష్యానికి స్వాగతం, సుస్వాగతం. ఇక్కడ లక్ష్యం వస్తుందంటే ఒక 10 రోజుల తర్వాత కార్యక్రమం వెళ్తున్నాం. కానీ ఆయన ఫోన్ చేసి నాలుగు కాబట్టి వర్ధంతి కార్యక్రమం ఉంది, తప్పనిసరి రావాలంటే నాయకులందరూ పుట్టాపుట్టిగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్త, నాయకులు అనేక మంది వచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. సవినయంగా మనవి చేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నా. హలో భయ్యా, దయచేసి శ్రీ ముందు అందరూ నడుచుకోవాలి. నాయకులు, చైర్మన్ గారు వారు కూడా రావాల్సిందిగా కోరుతారు. చాలా నడుచుకునే వాళ్ళే కాపాడుతూ అందరూ. మా తండ్రి గారు సింగరేణి కాలేజ్ గుమస్తాగా పనిచేస్తున్న సందర్భంలో ఏదైతే సింగరేణి పొద్దుపై రెక్కాడితే డొక్కాడుతుంటే కుటుంబం నుంచి ఎంతో కష్టపడి ఈరోజు ఇక్కడ పుట్టి, ఇక్కడ పెరిగి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ జెండా నమ్ముకొని, పార్టీ నమ్ముకొని
అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని మల్లికార్జున ఖార్గే గారిని, మన ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ గారిని, మన ప్రియతమ నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్ద రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కూడా మన జిల్లాలో ఎప్పుడు కష్టం వచ్చినా నేనున్నా నాకు అన్ని విధాలు అండగా ఉన్నటువంటి మన ప్రియతమ మంత్రివర్యులు పెద్ద శ్రీధర్ బాబు గారి నేతృత్వంలో కూడా మన పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు పెద్ద ఎత్తున లక్ష్మణ్ కుమార్ గోదావరి నుంచి ఏదైతే ఎన్ఎస్ఏ నుంచి యువ కాంగ్రెస్ నుంచి కార్మిక కొడుగా గెలిచిన వెళ్ళినా ఒకటే పార్టీ నమ్ముకొని ఒక జిల్లా పట్టుకున్నాడు. లక్ష్మణ్ కుమార్కి అవకాశం ఇవ్వాలని రాత్రి 2:30కు నాకు అవకాశం ఇచ్చి నన్ను ఆశీర్వదించి ఈ రోజు మా తండ్రి గారు చనిపోయిన రోజు, ఈ రోజు మా తండ్రి గారి కార్మికుడిగా పనిచేసి వివిధ ప్రభుత్వాలలో ఐఐటిసి యూనియన్ ద్వారా పనిచేసి పెద్ద వెంకటస్వామి గారు కానీ, రఘురాము గారు కానీ, రామకృష్ణ గారు కానీ ఆ రోజు ఐఐటిసికి సంబంధించినటువంటి ద్వారా సేవలు అందించే మా తండ్రి గారు చనిపోయిన రోజు మా ప్రియతమ నాయకుడు, నా చిన్ననాటి దోస్తుడు, నా గౌరవ శాసనసభ్యుడు ఈ రోజు నేను వస్తా రాబోయే తప్పకుండా మా తండ్రి గారికి ప్రతి సంవత్సరం శ్రద్ధాంజలి కలిగిస్తా. పిట్టలపేటలో ఉన్నటువంటి గోదావరి శ్మశాన వాటికలో చెప్పింది అన్న వెంటనే నచ్చన్న నువ్వు ఒక వారం తర్వాత రావాలని లేదన్నా ఏదేమైనా ప్రేమతో అక్కడ పుట్టి ఈ రోజు ఈ స్థాయికి వచ్చిన నా ప్రజలు, నా మిత్రులు, నా అన్నలు, మా అక్కలు, మా చెల్లెలు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సభ్యులందరూ కలిసే రోజు మా తండ్రి గారు చనిపోయిన రోజు రాష్ట్ర కేబినెట్ మంత్రి హోదాలో ఇక్కడ రావడం నా అదృష్టంగా భావిస్తూ ఇంత పెద్ద ఎత్తున నాకు స్వాగతం పెట్టినటువంటి ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా చేతులు ధరించి మనస్ఫూర్తిగా అందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే కష్టాన్ని నమ్ముకున్న వాళ్ళం, నిజాయితీగా ఉన్న వాళ్ళం, ఏ రోజు ఈ ప్రాంతానికి సంబంధించిన సమస్యల విషయంలో అవగాహన ఉన్నవాడిగా కార్మిక కుటుంబంలో పుట్టి పెరిగిన వాడిగా కార్మిక కష్టాలు చేసిన వాడిగా నేను పెద్ద శ్రీధర్ బాబు గారు కానీ, మా మంత్రి గారు పొన్న ప్రభాకర్ గారు కానీ, మా ముఖ్యమంత్రి గారు శ్రీధర్ బాబు రేవంత్ రెడ్డి గారు ఒకటే మాట చెప్పేవాళ్ళం, అన్నా మేము ఈ ప్రాంత కోల్పేట ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళం. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు పెద్ద ఎత్తున మన కాంగ్రెస్ పార్టీ నమ్మకం, ముఖ్యమంత్రి గారు మీద నమ్మకంతో ప్రజలు ఆశీర్వదించి ఈ ప్రాంతానికి సంబంధించిన అందరూ కూడా గొప్ప ఎత్తున ఆశీర్వదించి గెలిపించినారు. మా కార్మికులకు సంబంధించిన అనేక సమస్యల విషయంలో కూడా రాజు గారు ఎప్పుడు కూడా దీనిలో మా పెద్ద ఎమ్మెల్యే వచ్చినప్పుడు ఒక మాట చెప్పాడు, మా రాముడం మా రామకన్న మన రాముడం అన్నారు. దాని వారి నీకెంత బాధ్యత ఉన్నదో నాకెంత బాధ్యత ఉన్నది. తప్పకుండా మీరు ప్రజలకు ఇచ్చిన మాటలో కూడా మీ అందరుగా మీ కుటుంబ సభ్యుడిగా ఈ రోజు ఒక మాట ఇస్తున్నాయి కనుక మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు వ్యక్తిగతంగా మా లక్ష్యాలను అభిమానించిన మా మిత్రులందరూ కూడా మాట చేసుకుంటున్నాం. ఏదైతే 2014 నుంచి 18 నుంచి 23 వరకు రాష్ట్రీయ పరిపాలన చేసిన ప్రభుత్వాన్ని ప్రజలు అంతమందించి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కూడా ప్రజాపాలన ఇంద్రమ రాజ్యంలో మనకు అవకాశం ఇచ్చిన సందర్భంలో కూడా కార్మికులు కానీ రాములు ప్రధాని గారు కానీ మీరు ఇచ్చిన మాట అమలు చేసే విషయంలో కూడా పెద్ద శ్రీధరబాబు నేతృత్వంలో ఈ శాసనసభ్యుడిగా మంత్రిగా మీ అంటే మీ ఎమ్మడి నేను చెప్తున్నా మనం చేస్తున్నా దీనికి 17 సంవత్సరం లేదు. ఏదేమైనా కూడా ఎక్కువ మాట్లాడకుండా మా మిత్రులందరూ మనం చేసుకుంటా. ఈ రోజు నా సొంత ఊరు గోదావరి చౌరస్తాలు చేయడం, ఇక్కడ జూనియర్ కాలేజ్ చదువుకున్నది, ఇక్కడ వచ్చిన వాటిని ఇక్కడ మా సత్తారు అంటే పెద్ద మనుషులు ఎంతో ఉన్నారు, ఇక్కడ మా తండ్రి గారితో పనిచేసిన ఉద్యోగాలు ఎంతో ఉన్నారు, నా చిన్నప్పటి నాతో కలిసి చదువుకున్న వాళ్ళు ఎంతో ఉన్నారు, ఇక్కడ చాలా ఇక్కడ దిగిన వాళ్ళు. ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి పక్కన చట్టాన్ని చేసే రాష్ట్ర క్యాబినెట్ 4 శాఖలు నాకు ముఖ్యమంత్రి గారు మనం మాట్లాడితే లక్ష్మణ్ కుమార్ దీని మీద పూర్తి నమ్మకంతో రాష్ట్రంలో ఉన్నటువంటి సోషల్ వెల్ఫేర్, మైనారిటీ వెల్ఫేర్, గిరిజన వెల్ఫేర్, అదేవిధంగా మా రిజర్వ్ సంబంధించిన 4 శాఖలు అప్పచెప్తున్నా. రాష్ట్రంలో బడ్జెట్లో 28% బడ్జెట్ ని కేటాయిస్తా. తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రధానికి సేవ చేసే అవకాశం నీకు వచ్చింది. గతంలో నువ్వు జిల్లా పరిషత్ చైర్మన్ చేసినప్పుడు కానీ, ఎస్సీ కార్పొరేట్ చైర్మన్ చేసినప్పుడు కానీ నీకున్న నిజాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రోజు ఈ అవకాశం ఇచ్చినాం. దీన్ని దృష్టిలో పెట్టుకొని రాబోయే రోజుల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ 10వ తారీఖు రాహుల్ గాంధీ ఆలోచనడానికి అమలు చేసే విధంగా కష్టపడి పనిచేయాలని చెప్పి వారు ఆదేశించింది. మా మిత్రులందరూ కూడా మనం చేసుకుంటున్నా. ఈ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఈ స్థాయికి వచ్చినట్టుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ నిర్మాణ సాక్షిగా చెప్తున్నా. 3 సంవత్సరాల ఎన్నికలు దేవుడి దగ్గర రాష్ట్రంలో అధికారంలో ఉంటాం. దేవుడి ప్రజల తప్పకుండా మన రాష్ట్రంలో 10 వస్తారు అధికారంలోకి వస్తాం.
దయచేసి మా మిత్రులందరూ మనం చేసుకుంటున్నా రాజు పాముగుండ రాజ్ ఠాకూర్గా ప్రజలకిచ్చిన మాటలో కూడా ఒక మంత్రిగా పెద్ద శ్రీరామ్ గారితో ప్రభాకర్ గారితో అదేవిధంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసేది శక్తివంతం లేకుండా ఈ ప్రాంత అభివృద్ధి విషయంలో కానీ ఈ ప్రాంత అభివృద్ధి విషయంలో కానీ నా వంతు బాధ్యత నిర్వర్తిస్తానని పనిచేస్తున్నా ప్రజలకిచ్చిన మాటలో కూడా ఒక మంత్రిగా పెద్ద శ్రీరామ్ గారితో ప్రభాకర్ గారితో అదేవిధంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసేది శక్తివంతం లేకుండా ఈ ప్రాంత అభివృద్ధి విషయంలో కానీ ఈ ప్రాంత అభివృద్ధి విషయంలో కానీ నా వంతు బాధ్యత నిర్వర్తిస్తానని పనిచేస్తున్నా కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885552, 9100885555. VRR Constructions. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885552, 9100885552.